దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన పునరుద్ధాన దినమును బట్టి దేవుని నామాన్ని కనుపరిస్తున్నాను. కుడొచ్చిన ప్రతి వారికి యేసుక్రీస్తు శుభనామములో ఈ పునరుద్ధాన శుభములు సాయంకాల ఆరాధన శుభములు కలుగునుగాక. మిక్కిలి ప్రియులారా, ఉదయకాల సమయంలో మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి కొన్ని మాటలు మనం చూసి ఉంటున్నాం. 30 వచనం వరకు చూసినప్పుడు పరలోక రాజ్యము వ్యాపారం అనేటువంటి ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం. పరలోక రాజ్యము ఒక ధనవంతుడు తన ఆస్తిని తన సేవకులకు ఇచ్చి వారిని పరీక్షించినప్పుడు 5 తలాంతలు తీసుకున్న వ్యక్తి 5 సంపాదించాడు, 2 తలాంతలు తీసుకున్న వ్యక్తి 2 సంపాదించాడు, 1 తీసుకెళ్లే వ్యక్తి భూమిలో పాతి పెట్టాడు. ఈ సంపాదించిన వ్యక్తుల్ని బడా నమ్మకం మంచి దాసుడు అని చెప్పాడు, భూమిలో పాతి పెట్టబడిన వ్యక్తిని సోమరమైన చెడ్డ దాసుడు అని చెప్పాడు. ఈ లేఖన భాగంలోని కొన్ని మాటలు మనం తిరిగి ఈ సాయంకాల ఆరాధనలో ధ్యానం చేస్తున్నాం. ప్రతి వారికి కూడా మీకు లేఖన గ్రంథాలను చదవాలని ప్రభు పట్ల నేను కోరుచుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ విధంగా రాయబడినది. ప్రేర మనమందరం ఈ విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణ గలవారమని వరకు ఆయన ఇలాగూ నియమించాను. మన యొక్క సంఘాలు సంపూర్ణతలోకి రావాలనేది దేవుని యొక్క ఏర్పాట్ల భాగము. ప్రియులారా, 1 పేతురు 4వ అధ్యాయం 9, 10, 11 విధంగా రాయబడినది. సనుగు కొనకుండా ఒకరిని ఒకడు ఆతిథ్యమేయుడి అంటాడు. హౌ కెన్ వి ట్రీట్ అవర్స్? ఏ విధంగా మనము ఇతరుని ట్రీట్ చేస్తున్నాం? అంత మాత్రమే కాదు, దేవుని నానా విధమైన కృపాభిషేకమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకరు పరిచారం చేయాలి. వి జస్ట్ కెన్ మినిస్టర్ టు అదర్స్. 11వ వచనం, ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధించవలను, ఒక ప్రచారం చేసిన ఎడల దేవుని అనుగ్రహించిన సామర్థ్యం కొలది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును, యుగ యుగములు మహిమ యుగ ప్రభావమును ఆయనకి కలుగునుగాక అంటాడు. దేవుని పొలం విషయంలో, పని విషయంలో నమ్మకత్వాన్ని దేవుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రియులారా, ఎహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 17 వచనం, అయితే అతడు తన పనివారిలో ఎవరికైనా భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కు. తర్వాత అధిపతికి మరలా వచ్చు, అప్పుడు అతని కుమారులు అతని స్వాస్యమునకు మాత్రము హక్కుదారులగుదురంట. దేవుని రాజ్య వారసులుగా దేవుడు మన యొక్క తండ్రి అయితే మనం ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించడం. ద కింగ్డమ్ బిజినెస్, రాజ్య వ్యాపారం. మనం దేవుని పరిచర్య మనం చేయాలి. సమయమందును అసమయమందున అంటాడు. మత్తయి సువార్త 18:3, కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజుని పోలి ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ టు బి అకౌంట్ బిఫోర్ ద లార్డ్. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో వారిని హెచ్చిస్తాడనే మాటని మనము చూడగలుగుతున్నాము పిల్లలు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో, ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలినది, అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు పొద్దున బయలుదేరాడు. అది కూడా మనం చూస్తున్నాం. ఒక యజమానుడు తన యొక్క ద్రాక్ష తోట పండి సిద్ధంగా ఉన్నది, కోత కోయటానికి పనివారిని పెట్టుకోవడానికి ఆయన ఉదయం వెళ్ళాడు, సాయంత్రం వరకు పిలుస్తూనే ఉన్నాడనే మాటను కూడా మనము లేఖనములో చూడగలుగుతున్నాము. ప్రియులారా, మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనంలో
పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు, లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. ఆ లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. పెండ్లి వస్త్రము లేని ఒకరిని త్రోసిరి వెలుపల చీకటిలో. హల్లెలూయా. ఇక్కడ పెండ్లి విందుకి రాజు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. బుద్ధి గలవారు గురించి మనం చూసాం కదా. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉంది. He was inviting all the people, but they are not worthy to attend the wedding. వారు వివాహానికి హాజరు కాలేపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 వచ్చిన విధంగా వ్రాయబడింది. ఆయన ఉపమాన రీతిగా వారికి ఎలాగ బోధించను. ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి రోషము కలిగి కాపులకు గోపురం కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరం పోయినట్టాడు. దెర్ వాజ్ ఎ టవర్ built and handed over to the workers, and he gone astray far away. God is very much testing us. We should be very anxiously waiting. లోకసువార్త 12:48 అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఏళ్ళ ఎక్కువగా ఇవ్వబడిన వాని యొద్ద ఎక్కువగా తేజుతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా ఇవ్వగలుగుతారో వాని యొద్ద ఎక్కువగా అడుగుతున్నట్ట. ఇట్లా మనము దేవుని పని విషయంలో నమ్మకం కలిగి ఉంటే మనం ఎక్కువ ఎవరికి ఇస్తామో వారి దగ్గర నుంచి మనం ఎక్కువ పొందుకుంటామనే మాట కూడా ఇక్కడ లేఖనంలో మనము చూడగలుగుతున్నాము. పిల్లారా, లోకసువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో మీరు మరలా సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండండి. మీరు పనుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండండి. ఉండని ఎడల మీ సొంత విషయమైనవి మీకు ఎవడిచ్చును. దేవుడు మనం ఒక పరీక్ష చేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా దేవునికి లోబడాలనేది ఇక్కడ లేఖనం తెలియదు. 1 కొరింథీ 4:7 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ చేయవాడెవడు, నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది, పొందియుండి పొందనట్లు నీకు అతిశయ ఇంపనేలా అంటాడు. దేవుని పని విషయంలో నమ్మకం కలిగి ఉండాలి. ఏమాత్రం కూడా సొంత ఆలోచన చేయకూడదు. దేవునికి ఇష్టమైనది చేయాలి, కానీ అయిష్టమైనది చేయటానికి దేవుడు అనుమతించట్లేదు. ప్లాన్ 1 కొరింథీ 7:31 విధంగా రాయబడింది. ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవించినట్లును ఉండవలను. ఏలనగా ఈ లోకపు ఉన్నట్టున గతించిపోవను. ద మ్యాజిక్ మస్ట్ బి స్టాప్ డౌన్. దేవుని యొక్క ఏర్పాటుని మనము గుర్తించాలి అనేది ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, 1 తిమోతి 4:14 పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుమంటాడు. దేవుని యొక్క వరాన్ని మనం అలక్ష్యం చేయకూడదు అనే మాటని మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆఖరిగా 1 పేతురు 4:10 దేవుని నానా విధమైన కృపా విషయమై మన మంచి గృహ నిర్వాహకుడయ్యండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒక్కరికొక్కడు ఉపచారము చేయడం అంట. వి జస్ట్ కెన్ హెల్ప్ ఈచ్ వన్ సో దట్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. గాడ్ విల్ సస్టైన్ యూ టు డూ మోర్ అండ్ మోర్. దేవుడు ఎక్కువ చేయడానికి దేవుడిని అనుమతించినగా. ఈ మొట్టమొదటి వచనంలో మనం చూసాము. మత్తయి సువార్త 25:14 పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై
తన దాసులకు పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండనంట. ఆయన ఎంతో ధనవంతుడిగా ఉన్నాడు. మరి మనము ఆయన ఇచ్చేటువంటి ఆదరణకి లోపడతాం. ఈ సాయంకాల సమయంలో పరలోకపు పని చేద్దాం. ఆ యొక్క కింగ్డమ్ బిజినెస్లో పాల్గొందాం. దేవుని చిత్తానికి లోబడదాం. ఆయన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తాం. తల వంచుకుంటైతే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, ఈ సాయంకాల పునరుద్ధాన ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి. మీ సాక్షి జీవించి కృప దాయించమని మనమే తగ్గించుకుని మీ నామని ఇస్తాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం మిక్కిలి వినంతో వేడుకలు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మరొకసారి ఇక్కడ ఇచ్చిన ప్రతి వారికి యేసుక్రీస్తు నామములు ఈ పునరుద్ధాన ఆదివారపు 2026 సంవత్సరము ఆఖరి ఆదివారంలో దేవుడు మనం ప్రవేశపెట్టి ఈ సాయంకాల పునరుద్ధానాలను పనుల ప్రతి బిడ్డని 24 దీవించి ఆశీర్వదించింది కాక. ఆమెన్. థ్యాంక్ యూ.